కేసీఆర్ ను మరమనిషి అనే మాటను వాడినందుకు కవిత ఉపసంహరించుకోవాలని మాజీ మంత్రి బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి తాటిపర్తి జీవన్ రెడ్డి అన్నారు. జగిత్యాల పట్టణంలోని ఆయన నివాసంలో విలేకరులతో ఆయన మాట్లాడారు. ప్రజాస్వామ్యంలో రాజకీయ పార్టీ ఎవరైనా ఏర్పాటు చేయవచ్చని మాజీ ఎమ్మెల్సీ కవిత పార్టీ ఏర్పాటు సందర్భంగా కేసీఆర్ తో ఉన్న అనుబంధం ఆత్మీయతను మరిచి కుటుంబ సభ్యురాలుగానే కాకుండా ఉద్యమ నేత అయిన కేసీఆర్ మరమనిషి అనడం సరికాదని ఆయన అన్నారు. 2001లో కేసీఆర్ ఎమ్మెల్యేగా డిప్యూటీ స్పీకర్ పదవికి రాజీనామా చేసి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు లక్ష్యంగా టీఆర్ఎస్ పార్టీని స్థాపించి సమాజాన్ని జాగృతం చేసి అన్ని పార్టీలకు ఏకం చేసి తెలంగాణను సాధించారని ఆయన గుర్తు చేశారు. కేసీఆర్ తో మాత్రమే తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు సాధ్యమైందని అన్నారు. కవిత కూడా తెలంగాణ ఉద్యమ బలోపేతానికి జాగృతి ద్వారా ప్రజలను జాగృతం చేశారన్నారు. పొంగులోటి రాఘవ ఆక్రమణ నిర్వహించేలా ఒక్క మాట మాట్లాడినావా అని కవితను ఆయన సూటిగా నిలదీశారు. కేసీఆర్ గురించి మాట్లాడతావా? రేవంత్ రెడ్డి గురించి కేవలం ఒక్క మాట మాట్లాడింది లేదని అన్నారు. మొత్తం కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీ మీద మాట్లాడిందని, బీఆర్ఎస్ ను నిలువరింప చేయడం కవితతో కాదు ఎవరితో కూడా కాదని అన్నారు. రేవంత్ రెడ్డి ఆలోచనకు రూపకల్పనలు అనుగుణంగా బి టీం రంగంలోకి దించుతున్నారు అని భావించాల్సి వస్తుందని ఆయన పరోక్షంగా విమర్శించారు. ఈరోజు మాజీ పార్లమెంట్ సభ్యురాలు, శాసనమండలి సభ్యురాలు కల్వకుంట్ల కవిత గారు గతంలో బీఆర్ఎస్ ఉద్యమ నేతగా, జాగృతి నాయకురాలిగా వారి పాత్ర పోషించింది మనకు తెలుసు. వాస్తవంగా ప్రజాస్వామ్యంలో భారత పౌరులు వారి అభిప్రాయాలు, ఆలోచనలకు అనుగుణంగా ఎవరైనా రాజకీయ పార్టీ ఏర్పాటు చేయవచ్చు. కానీ ఇక్కడ కవిత గారు వారు ఏర్పాటు చేసినటువంటి తెలంగాణ రాష్ట్ర సేన ఏర్పాటు సందర్భంగా గతంలో వారు బీఆర్ఎస్ పార్టీకి అనుబంధంగా ఉన్ననాడు మరి బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు కేసీఆర్ గారితో వారికి ఉన్నటువంటి అనుబంధం, ఆత్మీయత అటొక కుటుంబ సభ్యురాలుగానే కాకుండా ఉద్యమ నేపథ్యం కూడా మనకు తెలుసు అని చెప్పంటుంది. ఇవాళ కేసీఆర్ గారు ఏదైతుందో ఆనాడు 2020 అబిలు 2021 అదే శాసనసభ సభ్యత్వానికి రాజీనామా చేయటము, డిప్యూటీ స్పీకర్ 2001 శాసనసభ సభ్యత్వానికి రాజీనామా చేయటం, దాంతోపాటు డిప్యూటీ స్పీకర్ పదవి కూడా రాజీనామా చేసి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు లక్ష్యంగా టిఆర్ఎస్ పార్టీ తెలంగాణ రాష్ట్ర సమితి ఏర్పాటు చేయటం, యావత్ తెలంగాణ సమాజాన్ని జాగృతి చేసి వాస్తవంగా తెలంగాణ రాష్ట్రం ఇది సాధ్యమేనని భావిస్తున్న తరుణంలో యావత్ సమాజాన్ని జాగృతి చేయడంతో పాటుగా తెలంగాణ ప్రాంతానికి చెందిన రాజకీయ పార్టీలన్నింటినీ కూడా అనుకూలంగా స్పందింపచేయటం అది గొప్ప విషయం అని చెప్పంటున్నాను. తెలంగాణ రాష్ట్ర సాధన బట్ ఫర్ కేసీఆర్ వారితో మాత్రమే ఏదైతున్నదో వీళ్ళ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు సుసాధ్యమైందని చెప్పక తప్పదని చెప్పంటున్నాను. వీళ్ళ కవిత గారు కూడా ఏదైతున్నదో కేసీఆర్ గారు ఈ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు లక్ష్యంగా ఉద్యమ స్ఫూర్తితోని వారు తెలంగాణ సాధన కూడా ముందు పోవడం జరిగిందో, కవిత గారు కూడా ఏదైతుందో మరి అందులో చేరి తెలంగాణ ఉద్యమం బలోపేతం కానివ్వండి, జాగృతి ద్వారా జనాన్ని చైతన్యపరచడానికి ప్రయత్నం చేయడమే కానీ ఆమె పాత్ర కూడా పోషించి. కానీ ఆశ్చర్యకరం ఏంటంటే మీరు టిఆర్ఎస్ పార్టీతో విభేదాలు రావచ్చు, మీకు కేసీఆర్ గారితో విభేదాలు రావచ్చు, మీకంటూ మీరు కొత్త రాజకీయ పార్టీ ఏర్పాటు చేసే ఆలోచన చేయవచ్చు. కానీ గత వాస్తవాలను విస్మరించడం అనేది సరైనది కాదు. ఎందుకు చెప్తున్నానంటే
ఎవరైనా ఒక రాజకీయ పార్టీ ఏర్పాటు చేయాలి తలంచినప్పుడు మన ప్రధానంగా మన లక్ష్యం ఏముంటది? అధికార పార్టీపై ఉంటది. ఎవరైనా ఒక రాజకీయ పార్టీ ఆలోచన చేయాలి తలంచినప్పుడు లక్ష్యం ఎవరి మీద ఉంటది? అధికార పార్టీ మీద ఉంటది లక్ష్యం. నువ్వు ఆ లక్ష్యాన్ని ఏదైతుందో అధికార పార్టీపై పెట్టకుండా నీ లక్ష్యం ఏదైతుందో నీ పక్కన పెడతావా? అంటే ఏంటి ఇది అసలు? అంటే దీన్ని బట్టి అర్థమవుతుంది నీ ఆలోచన విధానం ఏ విధంగా కొనసాగుతుందని చెప్పని. అసలు ఏదైతుందో నువ్వు ఎంత ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఒక మాట అనలేదు, అనే కర్కోట కూడా ఒక మాట అన్నది చెప్పండి, అన కూడా అనలేదు. అది వెలుగు మట్ల గురించి ఒకటే మాట అన్నది. కర్కోట కూడా ఒక పదం వాడింది, వెలుగు మట్ల గురించి మాట్లాడేది. నేను మొత్తం గమనించాను. మొత్తం మాట్లాడిన స్క్రీన్ అంతా ఏదైతున్నదో బీఆర్ఎస్ పార్టీ మీద, కేసీఆర్ గారి మీద. ఏదో ఒక రాజకీయ పార్టీ రూపొందించి ఏర్పాటు చేయాలి. నేను ఇవాళ రేపు మా మిత్రుడు ఎవరో సర్పంచ్ పోటీ చేయాలనుకుంటారే, వాళ్ళ లక్ష్యం సర్పంచ్ ఇదివరకు ఉన్న మీద ఎట్లా గెలవాలని ఉండాలి. అది పెట్టేసి ఇవాళ కేసీఆర్ గారిని, బీఆర్ఎస్ పార్టీని నేను ఏ విధంగా ఆటంకపరుస్తా, ఏ విధంగా నిలువింపజేయగలుగుతా, ఇదానమని బీఆర్ఎస్ పార్టీ నిలువింపజేయడం నువ్వు కాదు, ఎవరు వచ్చినా ఏం కాదు పో చెప్పంటాను నేను. బీఆర్ఎస్ పార్టీ అధికారాన్ని రావటం, బీఆర్ఎస్ పార్టీ అధికారాన్ని రావటం, నిలువరింప చేయటం నీవు కాదు కదా. రేవంత్ రెడ్డి అయిపోయింది పని. ఏమైపోతుంది? రేవంత్ రెడ్డి గారి బి టీమ్ తయారవుతుందా? రేవంత్ రెడ్డి గారి ఒక ఆలోచనకు రూపకల్పన చేసే విధంగా, రేవంత్ రెడ్డి గారి ఒక ఆలోచనకు రూపకల్పన చేసే విధంగా బి టీమ్ ను రంగంలో తీసుకురాగలబడుతుంది. నువ్వు ఏ టీంతో వెళ్ళాలి, బి టీంతో అయితే అదే గేమ్ లో ఏ టీం అనుకుంటారు, ఏ టీం జరగాలి బి టీంతో అవుతుందా? ఇప్పుడు బి టీం రంగంలో తీసుకుని కనబడుతున్నది. అది కాదమ్మా, ముందు అందరి లక్ష్యం ఒకటి చేసుకుందా. ముందు ఏదైతుందో ఈ రాష్ట్రాన్ని పట్టిన శని పీడ విరగడే విధంగా ఆ రేవంత్ రెడ్డి ఆయన తొలగించడానికి కొరకు ఏదైతుందో ప్రయత్నం చేద్దాం. చెయ్యి, నువ్వు కూడా యుద్ధం చేయి ప్రతిపక్ష పార్టీగా, సంతోషపడతావు. నువ్వు యుద్ధం చేయి ప్రతిపక్ష పార్టీగా, సంతోషపడతావు అని చెప్పి అంటున్నావు. నువ్వు ప్రతిపక్ష పార్టీగా ఉద్యమం చేస్తే ఎవరు మీకు అడ్డు చెప్పే ప్రయత్నం చేయడం లేదు కదా బీఆర్ఎస్ పార్టీ. నువ్వు బీఆర్ఎస్ పార్టీ మీద ఏదైతున్నదో శాపనార్థాలు పెడుతుంటే, నువ్వు బీఆర్ఎస్ పార్టీ మీద శాపనార్థాలు పెడుతుంటే ఏమనుకోవాలి? నువ్వు బీఆర్ఎస్ పార్టీ శాపనార్థాలు పెట్టకు తల్లి. రాష్ట్రంలో అధికారంలో ఉన్నది రేవంత్ రెడ్డి గారు. ఈ రాష్ట్రానికి ఏదైతుందో అది నిజమే మంచి చేస్తే సంతోషపడదుమే, నిజమే మంచి చేస్తాం మంచి చేస్తూ ఒక రెండు చెప్తూ మహాలక్ష్మి పాప ఆర్టీసీ కార్పొరేషన్ శంకర్ గౌడ్ బలైపోయిండే. ఆ నిధులు సక్రమంగా ఇచ్చి ఉండున్నట్టయితే ఆర్టీసీ కార్మికు ఉద్యమించేది కాదు, శంకర్ గౌడ్ బలయ్యేది కాదు. ఉచిత విద్యుత్ ఆర్టీ దాంట్లో ఎక్కిండ్రు. ఈ నేను ఉన్నది ఏందే, ఇక నేను ఉన్నది ఏంటి అంటున్నా. నేను ఫీజు రియంబర్స్మెంట్ 10,000 కోట్లు కోర్టు మొట్టిగా వేసింది ఫీజు రియంబర్స్మెంట్ సంబంధించి. బలహీన వర్గాల 40% రిజర్వేషన్ అట్టేమైంది? అది ఏంది? నేను నామినేషన్కి వచ్చింది. ఇప్పుడు కేవలం సింగిల్ విండో నామినేషన్ చెప్పి నిన్న క్యాబినెట్ నిర్ణయమైందంట, చర్చ అయిందంట. మరి స్థానిక సంస్థలు కూడా నామినేట్ చేస్తా అంటాడు. ఇది కూడా తెలియదు తప్ప తెలియదు ఎవరు కదా. నువ్వు నిన్నటి దాకా ఏం నడిచింది? సింగిల్ విండో నామినేషన్ అని చెప్పి చర్చ అయిందా? ఇంకా దాన్ని ఏమైనా కారణం దొరుకుతో చూస్తారు. స్థానిక సంస్థలు కూడా ఎన్నికలు పోకుండా నామినేట్ చేయవచ్చా? అట్లుంది పరిస్థితి అని చెప్పి అంటున్నా. దాన్ని అడ్డుకునే ప్రయత్నం చేద్దామమ్మా అంటున్నా నేను. కేసీఆర్ గారి ఉద్యమ స్ఫూర్తితోనే ఇవాళ మీరు నాయకురాలిగా ఎదిగొచ్చిండ్రు. కేసీఆర్ గారి ఉద్యమ స్ఫూర్తితోనే ఏదైతుందో మీరు నాయకురాలిగా ఎదిగొచ్చిండ్రు. మరి ఈ స్థాయి వచ్చిందంటే అది కేవలం కేసీఆర్ గారి ఉద్యమ స్ఫూర్తి అంటున్నారు.
దాన్ని కేసీఆర్ గారు మరింత గొప్ప నాయకుడు నిలబెట్టే విధంగా ప్రయత్నం చేద్దాం. కేసీఆర్ గారిని మరింత గొప్ప నాయకుడు నిలబెట్టే ప్రయత్నం చేద్దామని చెప్పంటున్నాను. అది అనేది ఇస్తుందో అడుగు ఇడిపోయి ఇక్కడ దాకా ఎదిగినవని చెప్పంటే ఆయన ఉద్యమ స్ఫూర్తి, కేసీఆర్ గారి ఉద్యమ స్ఫూర్తి అయితే నువ్వు ఆయనే మన మనిషి అంటే ఎట్లా తల్లి? ఆయన మన మనిషి అయితే ఇక మొత్తం ఎవరు హృదయం ఉన్న మనుషులు అంటున్నాను. దయచేసి అటువంటి మాట నీ నోటి నుండి వెలువడిస్తుంది కాదు, దాన్ని ఉపసంహరించుకోండి. కవిత గారి నోట్ అంటే ఏదైతే ఉందో ఆమె పార్టీ పెట్టిన సందర్భంగా మనం ఇంకే సలహాలు సూచనలు చేసినా మేము దాని మీద పెద్ద స్పందించాల్సినటువంటి ఆవశ్యకత ఉంటుందని చెప్పి భావించే వాళ్ళం కాదు. కానీ అంత పెద్ద ఆయన పట్టుకొని ఏదైతే ఉందో తెలంగాణ ఉద్యమ నాయకుడు, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు స్ఫూర్తి దాత, 2 పర్యాలు రాష్ట్రాన్ని ఏదైతే ఉందో దేశంలోని కాదు అంతర్జాతీయ స్థాయిలో నిలబెట్టినటువంటి ఒక గొప్ప నాయకుడిని పట్టుకొని ఇలా మన మనిషిగా పేర్కొనడం అంటే నిజం కూడా దాన్ని మరి జీర్ణించుకోలేకపోయి మీరు కవిత గారు, మీరు ఆయన స్ఫూర్తిలో మీరు ముందుకు వచ్చిన నాయకురాలు కాబట్టి లెట్ మైట్ హావ్ స్లిప్ ది టంగ్ లేకపోతే నిజంగా ఉద్దేశపూర్వకంగా చెప్పలేము. అది కూడా మీరు ఎట్లనో తెలియదు, కానీ ఏదైతుందో దాన్ని ఉపసంహరించుకుంటే మీ గౌరవం ఉంటుంది. దాన్ని మర మనిషి అనే ఒక పదాన్ని ఉపసంహరించుకుంటే మీ గౌరవం ఉంటుంది. ఇక ప్రజాస్వామ్యంగా మీరు పార్టీ పెట్టుకుంటూ వి విష్ దట్ యూ షుడ్ బికమ్ సక్సెస్, మంచిదే కదా. మీరు కూడా ఒక రాజకీయ పార్టీ నాయకురాలిగా ఒక రాజకీయ పార్టీ స్థాపించిండ్రు, మీరు కూడా సక్సెస్ కావాలని కోరుకు తప్పింది దాంట్లో. ఆ ఎదుగుదల ఏదైతుందో ఈ ప్రజాస్వామ్యంలో ప్రజల మేలు కొరకు అది మంచి చేయగలిగితే సంతోషపడదాం. ఎవరమైనా అంతే కదా, ప్రజల మేలు కొరకు ఏదైతే పనిచేస్తే సంతోషపడదామని చెప్పండి. మీ స్థాయిలో మీకున్నటువంటి ఆలోచన మేరకు, పరిజ్ఞానం మేరకు మీరు కూడా మంచి ప్రయత్నం చేయండి. అంతేగాని ఇటువంటి ఆ పెద్దాల గురించి పదం వాటం ఏదైతే ఉందో సరైనది కాదు, దయచేసి ఉపసంహరించుకోండి అని చెప్పని నేను విజ్ఞప్తి చేస్తాను. థ్యాంక్ యూ సార్.